మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ కాకా వెంకటస్వామి 9వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నేతలు, కార్మికులు, అభిమానులు నివాళులర్పించారు. వెంకటస్వామి పేదలకు, కార్మికులకు చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ లో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, కాంగ్రెస్ నేతలు కాకాకు ఘన నివాళులర్పించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో వెంకటస్వామికి పలువురు నేతలు నివాళులర్పించారు. కాంటా చౌరస్తాలో కాకా సేవా సమితి సభ్యులు కాసర్ల యాదగిరి రోజువారీ కూలీలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంతో పాటు ఏఎంసీ చౌరస్తాలో కాకా వెంకటస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంకటస్వామి అడుగుజాడల్లో యువత నడవాలని పలువురు నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముచ్చర్ల మల్లయ్య, హరీష్, కన్నయ్య, కాకా సేవా సమితి సభ్యులు యాదగిరి, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వై జంక్షన్ వద్ద వెంకటస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన అభిమానులు, విశాఖ ఉద్యోగులు. తెలంగాణ ఏర్పాటు కోసం కాకా ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. కాకా కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో సంస్కరణలు చేపట్టారని అన్నారు. అనేక ఇండస్ట్రీలు నెలకొల్పి ఎంతో మంది నిరుపేదలకు ఉద్యోగాలు కల్పించి వారికి అండగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కోడి రెక్క సౌరి, విశాఖ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ అనిల్ రావు, వివిధ దళిత సంఘాల నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. తెలంగాణ కోసం ఎన్నో పోరాటం చేసి దళితుల కోసం అన్ని పోరాటం. అప్పుడు సోనియా గాంధీ ఎస్సీ ఎస్టీ జిల్లా ఆల్ ఇండియా అధ్యక్షుడు చేస్తే నాకు రాష్ట్రపతి రాలేదని ఫీల్ అయింది. కానీ అయినా నేను దళితుల కోసం చాకిరీ చేస్తానని దళితుల కోసం చాకిరీ చేసి. మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు కాంగ్రెస్ నాయకులు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం పట్టణంలోని సత్యసాయి వృద్ధాశ్రమంలో కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనాథ వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు. బడుగు, బలహీన వర్గాలకు కాకా చేసిన సేవలు ఎనలేనివని నేతలు కొనియాడారు. సింగరేణి కార్మికులకు పదవీ విరమణ అనంతరం పెన్షన్ అమలు చేసిన ఘనత వెంకటస్వామిది అని గుర్తు చేశారు. అవినీతికి తావు లేకుండా నిరంతరం ప్రజల కోసం పాటుపడిన గొప్ప నాయకుడు గడ్డం వెంకటస్వామి అని కొనియాడారు గోదావరి ఖని కాంగ్రెస్ నాయకులు. కాకా వర్ధంతి సందర్భంగా స్థానిక శ్రీ కోదండ రామాలయంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిరి కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దీక్షాపరులకు భిక్ష ఏర్పాటు చేశారు. కాకా ఫౌండేషన్ గోదావరి ఖని మన స్వర్గీయ జి వెంకటస్వామి గారి స్మారకార్థం గత 9 సంవత్సరాల నుండి మన ఆలయంలో భిక్షా కార్యక్రమం చేస్తున్నాం. ఆయన మనకు 4 సార్లు పార్లమెంటు సభ్యుడిగా, వారు ఈ ప్రాంతంతో ఎంతో అనుబంధం ఉన్న కార్మిక, కర్షక, బడుగు, బలహీన వర్గాల నాయకుడు కాకా వెంకటస్వామి గారి 9వ వర్ధంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాకా వెంకటస్వామి ఆశయాల సాధనకు పాటుపడతామన్నారు కాంగ్రెస్ నేతలు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇవాళ కాకా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించిన నేతలు కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పురుమల్ల శ్రీనివాస్, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పద్మాకర్ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. తెలంగాణ వచ్చే వరకు బతికే ఉంటారని చెప్పి పంతం నెగ్గించుకున్న నేత కాకా అని కొనియాడారు. రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను సోనియాకు చెప్పి ఒప్పించారన్నారు. కార్మిక మంత్రిగా ఆ వర్గానికి ఎంతో సేవ చేశారని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాకా కృషితో ఎంతో అభివృద్ధి జరిగిందని తెలిపారు నేతలు. కాకా గారు ఈపీఎఫ్ తో పేద ప్రజలకు, దళితులకు ఎన్నో రకాలుగా లాభాలు చేసిన వ్యక్తి. ఏదైతే మనం గోదావరి ఖని, సింగరేణి బిడ్డ చూసినట్లయితే ఈరోజు ప్రతి ఒక్కరికి వారు ఏదైనా అనుకోని మరణం సంభవిస్తే దాదాపు 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల దాకా ప్రావిడెంట్ ఫండ్, ఇన్సూరెన్స్ ఇప్పించిన వ్యక్తి కాకా గారని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మంచిర్యాల జిల్లా మందమరిలోని మనోవికాస్ సింగరేణి పాఠశాలలో మాజీ కేంద్ర మంత్రి దివంగత కాకా వెంకటస్వామి వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్, ఐఎన్టీయూసీ నాయకులు, కార్యకర్తలు, కాకా అభిమానులు వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మానసిక వికలాంగులకు పండ్లు, బిస్కెట్లను అందజేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో స్వర్గీయ కాకా వెంకటస్వామి 9వ వర్ధంతి వేడుకల్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ సజ్జద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రోజువారీ కార్మికులకు అల్పాహారాన్ని అందించారు. కాకా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. వెంకటస్వామి ఆశయ సాధనకు అతని మనవడు వంశీకృష్ణ రాజకీయాల్లోకి రావాలని పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు సయ్యద్ సజ్జద్. వారి ఒక్క మనమడు వంశీకృష్ణ కూడా
రాజకీయంలో రావాలి. వారి వస్తే కూడా వారి సేవలు కూడా తెలంగాణ ప్రజలకు పెద్దపల్లి నియోజకవర్గంలకు అవసరం ఉన్నది కాబట్టి సభలా చెప్తున్నాను. కావున దయచేసి మీరందరూ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వెంకటస్వామి ఆశయ సాధనలో పాల్గొనాలని, వారి ఆశ ఏముండే నిధులు నియామకాలు కానీ తెలంగాణ గురించి మొదటి దశ నుండి తొలి దశ వరకు కూడా కొట్లాడిన వ్యక్తి. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జువ్వాడి కృష్ణారావు ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి వర్ధంతి ఉత్సవాలను నిర్వహించారు. కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సోనియాను ఒప్పించి తెలంగాణ సాధించడంలో ముఖ్య పాత్ర పోషించారని జువ్వాడి అన్నారు. కదలాపూర్ మండల కేంద్రంలో కదలాపూర్ దళిత సంఘాల నాయకులు కాకా వెంకటస్వామికి నివాళులర్పించారు. పెద్దపల్లి జిల్లాకు కాకా పేరు పెట్టాలని దళిత సంఘాల నాయకులు అన్నారు. కాకా వెంకటస్వామి గారి 9వ వర్ధంతి సందర్భంగా కోరుట్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారు చేసినటువంటి సేవలు పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ సింగరేణిలో పెన్షన్ విధానాన్ని, అలాగే వారికి రావాల్సినటువంటి బకాయిలను వెంటనే ఇప్పియడం కానీ, అదేవిధంగా రామగుండం ఎరువుల కర్మాగారానికి కృషి చేయడం అనేది వారు చేసినటువంటి పనుల్లో ఒకటి జ్ఞాపకార్థం చేయడం జరుగుతుంది. వారి సేవలు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని తెలియజేస్తున్నారు. కరీంనగర్ రేకుర్తి కార్యాలయంలో తెలంగాణ దళిత సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ జవ్వాజీ అంజిబాబు ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి వర్ధంతి వేడుకలు నిర్వహించారు. కాకా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో దివంగత నేత కాకా వెంకటస్వామి వర్ధంతి వేడుకలు ఘనంగా జరిపారు. కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంతకుమారి, కాకా అభిమాని కాడే సూర్యనారాయణ ప్రైవేట్ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. ఎక్కడైతే కార్మికులు లోకల్ వాళ్ళు ఉన్నారో లోకల్ వాళ్ళే పనిచేయే విధంగా మరి వాళ్ళ జీవనం కూడా తెప్పడం జరిగింది. కేవలం అది పెద్దలు స్వర్గీయులు వెంకటస్వామి గారు ఏదైతే పేద ప్రజలకు చేస్తున్న అవకాశం అప్పుడు ఉందో, మరి వెంకటస్వామి గారి యొక్క అడుగుజాడల్లో మరి వారిద్దరు కొడుకులు కూడా నడుచుకోవడం జరుగుతూ ఉంది. కాకా వెంకటస్వామి 9వ వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. నేతలు, కార్మికులు, కాకా అభిమానులు నిస్వార్థంతో వెంకటస్వామి ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.